మన ఇండియాలో ఒకే ఒక గుడి ఉంది. ఈ వీడియో చూడకపోతే ఇలాంటి గుడి మటుకు చూడలేరు. ముందే చెప్తున్నాను చూడండి. ఇక్కడ పూజలు చేయడానికి పూజారి కూడా ఉండడు. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి ఆలయ సిబ్బంది మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు. ఇంతకు గుడి పేరు చెప్పలేదు కదా, పరశురాముడి గుడి. ఇది 10వ శతాబ్దం నాటి ఆలయం. ఏకాది తాతయ్య అనే శెట్టిగారైనకు పరశురాముడు కలలేకి వచ్చి నాకు గుడి కట్టించమని చెప్తాడు. ఏకాది తాతయ్య గుడి కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీ గుడికే పెట్టేశాను స్వామి, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని బాధపడతాడు. నువ్వేం బాధపడకు, నా గుడిలోనే నువ్వు ఒక శిలగా మారి వచ్చిన భక్తులు మొదటిగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనం చేసుకుంటారని చెప్తాడు. అలాగే ఏకాది తాతయ్య తలకు మన తల 3 సార్లు కానీ 5 సార్లు కానీ తగిలిస్తే మనకు ఉన్న తలపోటు, ఒళ్ళు నొప్పులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయి. భక్తుల నమ్మకము. మీరు ఎక్కడైనా పరశురాముడి గుడి చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ గుడి అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అత్తిరాల గ్రామంలో ఉంది. పూర్తి సమాచారం కోసం కింద రెడ్ మార్క్ దగ్గర ఉన్న ఫుల్ వీడియో లింక్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో అయితే ఒక లైక్ చేయండి. హాయ్ మిత్రులారా, సోషల్ మీడియాలో నేను చూస్తున్న క్రమంలో అక్కడక్కడ కొన్ని రీల్స్ కనపడుతూ ఉంటాయి. అయితే నాకు ఆ రీల్స్లో నచ్చిన సబ్జెక్ట్ అంటే బౌద్ధానికి ఆనవాళ్ళు దగ్గరగా ఉండే వీడియోలను సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్తుంటాను. ఈ కుర్రవాడు తను యూట్యూబర్గా తను ఏదో చెప్పుకుంటూ పోతాడో తను తప్పుపట్టడానికి లేదు. ఈ కాలంలో చాలామంది పెద్ద పెద్ద చదువుకున్న మేధావులే మత విశ్వాసాల్లో ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఆలోచించను. ఈ కుర్రవాడు ఏదో ఛానల్ నడుపుకోవడానికి చేస్తుండొచ్చు, అది పక్కన పెడితే ఇది గజపుష్టికార అంటే ఏనుగు ఆకారంలో నిర్మించే బౌద్ధ మందిరం. ఇక్కడ అతను ఆ కుర్రవాడు చేసే విగ్రహం వచ్చేసి ఆయన తర్వాత కాలంలో అంటే ఈ పూర్తి వైదికుల కాలము వచ్చిన తర్వాత చాలా విగ్రహాలు అక్కడ మార్పిడి చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న పరశురాముడి విగ్రహం కూడా కొత్తదే కాబట్టి ఇక్కడ లోపల ఉన్న విగ్రహాలు కొన్ని కొత్తగా తర్వాత కాలం నిర్మించిన విగ్రహాలు, అవన్నీ చెక్కించిన విగ్రహాలే. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇది అక్కడ శాసనాలు చాలా ఉన్నాయి ఈ మందిరంలో. ఈ శాసన ఆధారంగా తెలుసుకున్న విషయం ఏంటిదంటే అది మహాయాన కాలం నాటి కాలం, అంటే దాదాపు వజ్రయానం ఎంటర్ అవుతుంది అప్పటికి. అంటే 3 నుండి 5 శతాబ్దాలు 6 శతాబ్దాల మధ్యన ఇది చాలా బాసిల్లింది. అంటే అక్కడ విద్య, వైద్యం క్లాసులు జరిపేవారని. ఇప్పుడు చూస్తున్న ఈ మఠము, ఈ యొక్క అన్ని ప్లేసులు అక్కడ విద్యార్థుల కంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఆరామం అని చెప్పాలి. ఈ ఆరామము ఆ కాలం నాటి విద్య వైద్య ఆలయంగా చూసింది. ఈ విషయము పురావస్తు శాఖ వారికి తెలిసి ఆ శాసనాలు వాళ్ళకు తెలుసు కాబట్టి అక్కడ పూజలన్నీ క్లోజ్ చేసేసారు. అక్కడ పూజలు చేయడం లేదు, ఓన్లీ పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉంది. మనం చూస్తున్న ఈ శాసనం వచ్చేసి ప్రాచీన తమిళ భాష, అంటే తమిళం నుండి తమిళం వచ్చింది. ద్రావిడ తమిళం అంటారు దీన్ని. ప్రాచీనమైంది, పాత భాష ఇది. కాబట్టి ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళకు ఈ విషయాలు అర్థమైపోయి ఇది బౌద్ధానికి సంబంధించిన ఆరామం అని చెప్పేసి వారు డిసైడ్ అయ్యి అక్కడ ఈ మందిరాన్ని ఈ యొక్క వైదిక పూజలు అయితే జరపకుండా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయము హర్షించదగ్గ విషయమే ఇక్కడ ఉన్న పురావస్తు శాఖ వాళ్ళు. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటిది, తర్వాత ఏం చేయాలనేదే సమస్య ఇక్కడ. వాస్తవానికి ఇవి ప్రాచీన విద్య వైద్య ఆలయాలు. ఇవి పురావస్తు శాఖ గుర్తించి బౌద్ధ ఆనవాళ్ళు ఉన్న చోట వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పూజలు చేయకుండా ఆపేస్తున్నారు. ఆపేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అలానే హోల్డ్ పెడుతున్నారు. ఈ హోల్డ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రజలలో ఒక తెలియని నైరాశ్యం, అంటే బౌద్ధ మందిరాలుగా ప్రకటిస్తే ఎలాగైనా ఊరికే వదిలేయడమే కదా, శిథిలావస్థకు చేరిపోవడమే కదా. అదే హిందువులు ఉంటే కాస్త గుడిని శుభ్రం చేసుకుంటారు, కసువు కొడతారు, మొత్తం విగ్రహాలు గడుగుతారు, పూజలు చేస్తారు, జన సంతోషం ఉంటుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలి అనేదే ప్రశ్న ఇక్కడ. మిత్రులరా, ఇక్కడ మనం చూస్తున్నది అష్టభుజ చైత్య స్తూపం. 8 షేపులు ఉంటాయి లింగానికి కింద బేస్. అది 8 షేపులు లింగాలకి బేస్ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి అది బ్రహ్మసూత్రం కాదు అక్కడ ఉండేది. ఏనుగు బ్యాక్ సైడు కనపడే గజపుష్టి అంటారు దాన్ని. ఆ యొక్క ఇది గీతలు ఉంటాయి కదా అవి. అదేగా చుట్టూ చూస్తే మనం కింద 8 పలకలు ఉంటాయి.
8 పలకలంటే ఏంటిది? 8 మార్గాలు, అష్టాంగ మార్గాలు అంటారు. ఇది బౌద్ధ భిక్కువులు ఉండే ప్రాంతం అని అర్థం. ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ విధంగా చూస్తే అంటే చైత్య స్తూపానికి నాకున్న తెలిసిన సమాచారం మీకు అందించాను. అయితే ఈ ఆరామాలని గత పూర్వంలో ఆ కాలంలో ఏవైతే ఈ మఠాలని విద్యా ఆలయాలుగా ఎలా అయితే కొనసాగించారో, మరి ఇక్కడ ఇదే శుభ్రపరిచి మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో లేకుంటే ఇంకోటో అక్కడ ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు. ఇక్కడ కావాలని అంటే ఇక్కడ చూడండి, శాసనాలు గోడలపైన అక్కడ చాలా శాసనాలు మనం చూస్తే ఆనాటి కాలం నాటికి, అంటే ఆ కాలం నాటికి ఎందుకోసం నిర్మించారో వాళ్ళు పదిలంగా శాసనాలు రాసి పెట్టారు. వాటిని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఏం చేయకపోగా కేవలం ఇది బౌద్ధానికి సంబంధించింది కాబట్టి హోల్డ్లో పెట్టండి, దీన్ని ఎవరు అసలు శుభ్రపరచకండి, ముట్టుకోవద్దండి. అంటే అర్థం ఏంటిది? ఇంకా అది ఎట్లా శిథిలమైపోవాలా? చారిత్రక ఆనవాళ్ళు వీళ్ళు కాపాడుతున్నట్ట ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ప్రజలకు తెలియజేయాలి వాటి యొక్క విశిష్టత, అంటే ఆ కాలంలో అవి ఎందుకు ఉపయోగపడ్డాయో కూడా తెలియాలి కదా ప్రజలకి. ఇక్కడ మనం అది తెలియజేయకుండా కేవలం అట్లనే ఉంచడం కూడా. ఇంకోటి, ఎవరిని అక్కడ వీడియోలు తీయనీయకపోవడం. మేము అసలు చాలా సమయం పట్టింది అక్కడ మా వీడియోలు తీయడానికి. అతను పురావస్తు శాఖ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పాడు మొత్తానికి. ఇక లోపల చూస్తే ఈ విగ్రహం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ విగ్రహము తర్వాత కాలంలో అది గురువు సంబంధించిందే. అంటే ఆ కాలంలో ఆయుర్వేదము లేకుంటే వైద్యానికి సంబంధించిన గురువు యొక్క విగ్రహం ఉంటుంది. అది అక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత లోపలికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు, అసలు చెప్పాలంటే లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత మేము ఏదో విధంగా మొత్తాన్ని చిత్రీకరణ చేసుకోవచ్చు. అంటే ఒక చారిత్రకమైన విషయాన్ని చెప్పడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ మిత్రులారా, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక విద్యా ఆలయము అండ్ వైద్య ఆలయం. మనం ఇక్కడ చూస్తే ఈ ఆరామంలో మీరు తర్వాత వీడియోలో వస్తుంది, కింద వచ్చేసి వాళ్ళు ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేదం తయారు చేయడానికి చాలా గుంతలు కనపడతాయి మనకు. గుంతలు వాళ్ళు అంటే రుద్ది మనకు అవి కనపడతాయి. అంటే ఇదే అదంతా ఈ మఠంలో కూర్చొని పిల్లలు, విద్యార్థులు చదువుకోవడానికి, తర్వాత అవన్నీ అంతా ఆరామమే. లోపల గర్భగుడి అంటాం కానీ లోపల పెద్ద ఆరామం ఉంది. చాలామంది చదువుకోవడానికి, కూర్చోడానికి, పూజలు అప్పట్లో పాటలు పాడుకోవడానికి, సాంస్కృతికంగా పెద్ద ఆరామం ఇది. సో ఎనీవే, ఇక్కడ మనము ఆలోచించాల్సిన ఏంటంటే ప్రభుత్వం అయితే, పురావస్తు శాఖ అయితే గుర్తించింది ఇది బౌద్ధ మాన్యుమెంట్ అని చెప్పేసి వైదిక హిందూ పూజలు చేయకుండా ఆపింది అనేది ఇక్కడ క్లారిటీ అవుతుంది. కానీ ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇవి ఇలానే ఉంచడం వల్ల ప్రజలలో ఏం మెసేజ్ పోతుంది, ఏం సందేశం పోతుంది అనేది సమస్య ఇక్కడ. అంటే ఇంకా బౌద్ధం అంటే శిథిలమైపోతాయి, అది పక్క పెట్టేస్తారని కాకుండా మళ్ళీ ఇదే మందిరాలలో మళ్ళీ చైతన్యవంతంగా ఏదైనా సరే సాంస్కృతిక కార్యక్రమాలు లేదా సంబంధించిన బౌద్ధానికి సంబంధించిన లేకపోతే వైద్యానికి సంబంధించిన మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల మన దేశ చారిత్రక విషయాలన్నీ బయటకు వస్తాయి, చాలామంది తెలుసుకుంటారు, అవగాహన చెందుతారని నా యొక్క అభిప్రాయం మిత్రులారా. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇక్కడ నేనైతే సబ్జెక్ట్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ మొత్తం. ఇక్కడ ఇది గజపుష్టికార మందిరం అని చెప్పాను. గజపుష్టి అంటే ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఇది పైన గోపురం కావచ్చు, ఏనుగు నిలబడితే వెనక సైడ్ నుంచి ముందు సైడ్ ఎలా ఉంటుందో అలా ఏనుగు ఆకారంతో నిర్మిస్తారు. అది గజపుష్టి, గజ చతురస్ర ఆకారం అనేది చైత్య స్తూపాలు ఉంటాయి, గజపుష్టికార అనేది నిర్మాణాలు ఉంటాయి. అలాగే ఈ చుట్టుపక్కల మనం గమనిస్తే చాలా మందిరాలు ఉన్నాయి, సుమారుగా 5-6 విహారాలు ఉంటాయి. ఇక వాటి గురించి కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా హత్యరాల అంటారు దీన్ని, అతిరాల అని కూడా తర్వాత వచ్చింది. ఎనీవే, ఈ యొక్క బౌద్ధ ఆరామం గురించి చివరిదాకా చూసి ఈ యొక్క ఇలాంటి ఆరామాలు మనం బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి అనే ఆలోచన మీలో ఉంటే కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులరా. వీడియో చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, ఇంకా నేను ఎలా అన్వేషణ చెయ్యాలో కూడా కాస్త నాకు సలహా సూచనలు ఇవ్వండి. నేను పరిగెడుతూనే ఉన్నా కానీ ఇంకా నాకు సలహా సూచనలు కావాలని మీ నుండి కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ మిత్రుల. నమో బుద్ధాయ్. వైద్య ఆలయం మరియు విద్యాలయం. ఇక్కడ ఈ గజపుష్టి ఆకారం పైన మనం చూస్తే బోధిసత్వ పద్మపాణి కనపడతాడు. బాగా గమనించండి, అక్కడ ఉండే విగ్రహము బోధిసత్వ పద్మపాణి. ఈ పద్మపాణి మహాయాన కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ. మనం బాగా గమనిస్తే అంటే పద్మపాణి, దమ్మపాణి, వజ్రపాణి ఈ విగ్రహాలన్నీ మహాయాన కాలం నాటి విగ్రహాల కిందకి వస్తాయి. పక్కన చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి శిల్ప కల్చర్ కింద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపడి ఏదో చెప్పేస్తే అది మళ్ళీ రాంగ్ అవుతుంది మిత్రులారా. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.